ఏందమ్మడు ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరికల్ వీడియో అనేది మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఫుల్గా అప్లై అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ని సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇదే బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయిపోతుంది చూడండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేప్స్లో నేను యారోతో చూపిస్తున్నాను కదా, ఆ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న కింద ఎడిట్ షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ XY ఉంది కదా, ఈ Xనేమో మీరు ఒక 405 ఇచ్చేసుకోండి, 405 ఇచ్చేసుకొని ఇక్కడ Y ఉంది కదా, ఈ Yనేమో 240 ఇచ్చేసుకోండి, 240 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కింద రేడియస్ అనేది ఉంది కదా, ఆ రేడియస్ ఒక 70 ఇచ్చేసుకోండి. సో ఇలా మనకు రౌండ్గా ఎడ్జెస్ వస్తూ ఉంటాయి. సో విధంగా అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ వచ్చేసుకొని దాన్ని సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఆ షేప్ని. సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక సో మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు సాంగ్కి ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నేమ్ అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నేను మామూలుగా గుంటూరు కారం అనేసి ఇలా ఇస్తున్నాను మూవీ కాబట్టి. సో ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా పైన సెట్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ నేను ఒక 16 ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆ టెక్స్ట్ చూడండి ఇలా కార్నర్లో సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకున్నాక ఈ యొక్క టెక్స్ట్ కూడా సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక ఇలా ఆడియో బార్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక దాన్ని క్లిక్ చేసుకొని ఆడియో బార్ని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో లైట్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్కి అప్లై అవుతుంది. సో విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో జూమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ థర్డ్ వన్ జూమ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ హైట్ అన్న అక్కడ హైట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక మీరు 240 ఇచ్చేసుకుంటే మనకి ఇలా జూమ్ తగ్గుతుంది అన్నట్టు. సో ఇలా జూమ్ తగ్గినాక ఫస్ట్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి చూడండి. సో నేను ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో ఆ విధంగా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఎగ్జాక్ట్గా ఇలా యాడ్ చేసుకున్నాక సో మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు ఇలా ఉంచేసుకొని మిగతా క్లిప్ను డిలీట్ చేసుకోండి. సో నేను రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేసుకుని ఇంకా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను మళ్ళీ మీకు ఇంకో ఏం చేస్తాను దాన్ని కూడా యాడ్ చేసుకొని సో దీన్ని కూడా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సో దీన్ని కూడా సాంగ్ ఎండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక వీటిని కూడా అన్నీ కూడా కొంచెం ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి. సో నేను అన్నీ కూడా ఇలా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ రెక్టాంగులర్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ కలర్ రెక్టాంగులర్ ఇమేజ్ని ఇలా పైకి తీసుకెళ్ళండి, అన్నిటికంటే ఇలా పైకి. సో విధంగా తీసుకెళ్ళేసిన తర్వాతకి మనం డూప్లికేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఆ డూప్లికేట్ చేసుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ దానిపైన ఉన్న టెక్స్ట్ వీటన్నిటి కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో స్టార్టింగ్లో కాకుండా డూప్లికేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా పైన ఇలా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక పైన మనకు గ్రూప్ అండ్ మాస్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా మనకు అదంతా కూడా గ్రూప్ అండ్ మాస్క్గా క్రియేట్ అయిపోయింది. సో ఇలా క్రియేట్ చేసుకున్న ఆ గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు బెవెల్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయండి, మనకు స్మూత్ బెవెల్ అనేసి వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఇక్కడ రేడియస్ అనేసి ఉంది కదా 44 ఉంది కదా, మీరు ఒక 12.00 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఇందులో థర్డ్ వన్ స్పెక్యులర్ యాంగిల్ అనేసి ఉంది కదా, ఆ స్పెక్యులర్ యాంగిల్ని క్లిక్ చేసుకొని ఆ గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, గ్రూప్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 360 ఇచ్చేసుకోండి. ఇలా 360 ఇచ్చేసుకుంటే మనకు చూడండి చుట్టూ కూడా ఇలా ఒక వైట్ షాడో ఇలా రొటేట్ అయినట్టుగా వస్తూ ఉంటుంది.
సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లీఫ్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి ఆ ఇమేజ్ని. ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక ఫస్ట్ వన్ ఆప్షన్కి వెళ్ళి చూడండి, ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఈ యొక్క లీఫ్ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి జూమ్ ఆప్షన్కి వెళ్ళేసి జూమ్ కొంచెం తక్కువ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ తక్కువ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఆ లీఫ్ మీద ఇలా సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్నాక ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఆ లీఫ్ ఇమేజ్ని ఇలా పై జరుపుకోండి. ఇలా పై జరుపుకున్నాక ఆ లీఫ్ పిఎన్జిని అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఇలా రెండింటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అండ్ మాస్క్ ఉంది పైన దాన్ని ట్యాప్ చేసుకొని చూడండి, ఇలా మనకి ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి అక్కడ మన ఫోటో మంచిగా కనిపించేలా ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సో జూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటి చేసుకొని సో ఇలా ఎగ్జాక్ట్గా కనిపించేలా సెట్ చేసుకొని చూడండి, ఇలా ఫోటోని కనుక ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి మనకు ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలిగా, సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా సాంగ్ విన్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను కనుక టెక్స్ట్ కనుక ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో మధ్యలోకి వచ్చేలా సెట్ చేసుకొని ఫాంట్లో మనం ఇందాక ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ నేను ఒక 14 ఇచ్చేస్తున్నాను. అవి ఇంకా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ లిరిక్ కూడా ఎగ్జాక్ట్గా ఇలా వాటికి ఈక్వల్గా ఉండేలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి సో దీనికి మనం ఎఫెక్ట్ ఇవ్వాలి కదా. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వచ్చేసి కింద యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ వచ్చిన ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాక రేంజ్ అనేసి ఉంది దాన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఈ స్టార్ట్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ స్టార్ట్ అనేది ఎండ్లో 100% ఇచ్చేసుకోండి. స్టార్టింగ్ ఏమో 0 ఎండింగ్లో ఏమో 100 ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు యాంగిల్ అనేసి ఉంది కదా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 90 degrees ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి -90 degrees ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక కింద స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద ఆల్ఫా అనేసి ఉంది కదా ఇక్కడ మీరు -1 ఇచ్చేసుకోండి. సో దాన్ని ట్యాప్ చేసుకుని అయితే -1 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసుకున్నాక కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ మనకు ఈజీ ఇన్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఈజీ ఇన్ ఏమో 100 ఈజీ అవుట్ ఏమో -100 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఓవర్ ల్యాప్ ఏమో 1000 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుంటే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే రావట్లేదు కదా. సో పైన మనకు ఒక చిన్న మిస్టేక్ చేసాం. సో కొంచెం ఇలా పైకి రండి కొద్దిగా. ఇలా పైకి వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనము చూడండి ఓకే ఇక్కడ మనం లెటర్ కింద కాంపోనెంట్ ఉంది కదా ఆ కాంపోనెంట్ని క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకుని చూడండి ఇప్పుడు మనకి ఇలా ఈక్వల్గా అయితే వస్తుంది. ఒకవేళ లేయర్లో ఉంటేనేమో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో మన సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫస్ట్ లిరిక్ అని చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతుంది. సేమ్ ఇదే ఫస్ట్ లిరిక్ని మళ్ళీ క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకుని మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్కి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీకు రీఎంటర్ చేసుకొని మనకు ఆ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ ఈ విధంగా మీరు లాస్ట్ వరకు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాక సో టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసినాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియోని మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో నేను మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను. సో ఈ విధంగా చూసిన తర్వాత లాస్ట్లో సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.